అధికారం ఉందని చంద్రబాబుపై కేసులు పెట్టాలని ఆరాటంతో ఏమీ లేకపోయినా కేసులు పెట్టించిన జగన్ కు ఇప్పుడు పరువు పోతుంది. ఆ కేసులకు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లే కోర్టుకెళ్లి లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నారు. దాంతో ఆ కేసుల్ని ఏసీబీ కోర్టు మూసివేస్తుంది. గత వారం ఫైబర్ నెట్ కేసు మూసివేగా ఈ రోజు ఎక్సైజ్ శాఖలో అక్రమాలంటూ పెట్టిన కేసును మూసేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి 2019లో వచ్చారు. వచ్చినప్పటి నుండి ఇష్టారీతిన లిక్కర్ దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రజల ముందు పెడుతుండటంతో జగన్ రెడ్డి 2023లో 2014 నుంచి 19 వరకు లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని అప్పటి ఎండీ స్కామ్ లో బకరాగా వాడుకున్న వాసుదేవరెడ్డితో ఫిర్యాదు చేయించారు. తాడేపల్లిలో జరిగిన కుట్ర ప్రకారం కొల్లి రఘురామరెడ్డి మరికొంతమంది అధికారులు ఏ తప్పు లేకపోయినా ఏదో జరిగిందని చెప్పి క్రియేట్ చేసి కేసు పెట్టారు. ఈ కేసులో A1 గా సుధాకర్, A2 గా కొల్లు రవీందర్, A3 గా చంద్రబాబు పేర్లను ఏపీసీఐడి నమోదు చేసింది. 2 బెవరేజీలు, 3 డిస్టిలరీస్ కు లబ్ధి చేకూర్చేందుకు మద్యం పాలసీని మార్చారని ఆరోపించారు. కానీ పాలసీ మార్చడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది కానీ తగ్గలేదని సిఐడి తెలిసింది. అదే విషయాన్ని సిఐడి కోర్టుకు కూడా తెలిపింది. దీంతో కోర్టు కేసును మూసేసింది.